మీ అక్క ఫీల్ అయింది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడకు. ఏంటి? బాగుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హితేష్ని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. ఇదిగో మీ హితేష్. ఓకే, ఇవాళ మీ ముందున్నారు హితేష్ గారు. సో హితేష్ గారు చెప్పండి, ఫాదర్ జాబ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు, ఫాదర్ అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు. ఫాదర్ అవటం చాలా హ్యాపీగా ఉంది. రోజు వర్క్ వెళ్ళినప్పుడల్లా ఇంటికి ఎప్పుడు వచ్చేస్తాను, ఎప్పుడు పాపను చూసేస్తాను, దాన్ని ఎప్పుడు పిసికేస్తాను అనిపిస్తా ఉంది. వర్క్కి వెళ్ళిన దగ్గర నుంచి మైకి వీడియో కాల్ చేస్తా, మై చూపిద్దాను ఒకసారి చూపి అంటా ఉంటాను. అట్లా ఉందండి ప్రస్తుతానికి. యాక్చువల్లీ ఇప్పటికి కూడా హితేష్ సడన్గా ఇంటికి వచ్చి దాన్ని మధ్యలో చూసి పాపని, పాప పుట్టిందా, మన పాపేనా, మధ్యలో ఎవరే ఇది అంటా ఉంటాడు. నేను ఏదో ప్రెగ్నెన్సీ అంటే పాప పుట్టడం, ప్రెగ్నెంట్ అవటం ఇవన్నీ సినిమాలో అయినట్టుదన్నా కానీ పాప పుట్టినాక తెలిసిందండి అంత ఈజీ కాదు. పులుసు పడింది. అబ్బో, నువ్వేం చేసావు, నీకు అంతా చెప్పవా? హితేష్ బేసిక్గా ఏమీ చేయలేదు. మొత్తం 99.9% నేను మా మమ్మీనే చేసాం మొత్తం. ఆయన అప్పుడప్పుడు అలా వచ్చి ఎత్తుకుని కాసేపు ఆడుకొని వెళ్ళిపోవడం తప్ప మిగతా ఆల్ టైం నేను మా మమ్మీనే చేశారు. హితేష్ పెద్ద చేసింది ఏం లేదు, అలా చెప్తాడు అంతే. సో హితేష్ మాటలు అస్సలు నమ్మొద్దు. పాప పుట్టాక హితేష్కి ప్లస్ పాయింట్ ఏమైందంటే మా మమ్మీ ఉండడం. హితేష్కి అస్సలు పని లేదనమాట. నేను ఎంత నిద్ర లేకుండా రాత్రంతా లేచి బేబీకి పాలు పట్టిస్తున్నా పక్కన గురకబెట్టి పడుకునేవాడు తప్ప ఒక్కసారి కూడా లేచి చూసేవాడు కాదు. సో తనకి చాలా ప్లస్ అయింది మా మమ్మీ ఉండడం. మేబీ మా మమ్మీ లేకపోతే ఏమన్నా హెల్ప్ చేసేవాడేమో కానీ ఇప్పుడైతే నైట్ పడుకుంటే పొద్దున్నలాగా దున్నపోతలో పడుకుంటాడు. కానీ పొద్దున్న లేచినా చేస్తా కదా, ఏం చేస్తావు, ఏదో ఒకటి ఉంటే. ఓకే, కానీ నైట్ పాప ఏడిస్తే హితేష్కి కూడా వినిపిది అనమాట. సో ఎక్కువ పాపది టేక్ కేర్ చేసేది నేను మా మమ్మీని. మా మమ్మీ వెళ్ళిపోయాక చూడాలి హితేష్ ఏం చేస్తాడో. మా మమ్మీ వెళ్ళాక హితేష్కి చాలా పని ఉందన్నమాట. ఇప్పటి వరకు బేబీని అంతా హ్యాండిల్ చేయడం పెద్ద ఏం చూసుకోలేదు. ఎత్తుకుంటాడు తప్ప ఏడు పాపించడం కానీ పాలు పట్టడం కానీ అస్సలు తెలియదు హితేష్కి. సో మా మమ్మీ వెళ్ళాక ఫుల్ అయిపోయాడు హితేష్. బేసిక్గా నేను ఎత్తుకుంటేనే ఆపేస్తుంది అనమాట. కానీ శశి కూడా పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు నా దగ్గరే ఉన్నా ఎప్పుడన్నా ఏడుస్తున్నప్పుడు హితేష్ ఎత్తుకుంటే మాత్రం ఆపేస్తుంది. నాకు మాత్రం ఆ విషయంలో చాలా జల్సీ వస్తుంది అనమాట. పొద్దున్నుంచి చూసి మొత్తం చేసేది నేను, వాళ్ళ డాడీ రాగానే మాత్రం ఏడు పాపేసి సైలెంట్గా ఉంటుంది, నవ్వుతా ఉంటుంది. హితేష్ ఏమో సినిమాలో చెప్పినట్టు అది నా కూతురు అంటా ఉంటాడు. మీ అందరికీ తెలిసినట్టే హితేష్ ఫస్ట్ నుంచి కూడా పాపే కావాలనుకున్నాడు. నేనే ఇంక అప్పుడప్పుడు బాబు అలా అనేదాన్ని, కానీ హితేష్ మాత్రం డే 1 నుంచి అమ్మాయి కావాలి. నేను ఇంకా తను ఇంకా ఫిక్స్ అనమాట. నువ్వు ఎన్ని అనుకున్నా పుట్టేది పాపే అని చెప్పి నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి పాప అనుకున్నాడు. సో హితేష్ చాలా 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 హ్యాపీ శశిని చూసి. అది పుట్టి ఆల్రెడీ 3 months అయిపోయింది. అసలు 3 months ఎట్లా అయిపోయింది, ఏమైంది అనేది కూడా అసలు మిస్సింగ్ 3 months అట్లా ఉంది. ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు 3 months అయింది, అసలు ఏంటో మొత్తం అట్లా గడిచిపోయినాయి. మేబీ ఇది కొత్తగా ఏం కాదు, అందరి పేరెంట్స్ కి తెలిసిందే. సో వాళ్ళు పుట్టాక హ్యాపీనెస్ అనేది అసలు ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట. వేరే వేటితోనూ కంపేర్ చేసుకోలేము, అంత డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడే పాప చూడటం, నవ్వటం, మనకి రెస్పాన్స్ నేను అంటే అంటాం, ఇలాంటివన్నీ చేస్తా ఉంటే అసలు ఇప్పుడు ఎంత అసలు ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది చూసారు. ఆ హ్యాపీనెస్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. కొన్నిసార్లు పొద్దున్నే లేచి నేను వెళ్ళేటప్పుడు నవ్వుతా ఉంటుంది. సార్ నాకు నేను మహి వాళ్ళు వెళ్ళను మహి వర్క్కి, అసలు నవ్వుతుంటే దాన్ని వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు మహి నాకు అని చెప్తా ఉంటా. కానీ రోజు హితేష్ వెళ్ళే టైంకి మాత్రం లేచి హితేష్ చూసి నవ్వుతుంది అనమాట. ఇంతకుముందు షాపింగ్కి వెళ్తే ఏదో హితేష్కి కానీ నాకు కానీ అట్లా వెళ్ళే వాళ్ళమి. ఇప్పుడు ఫస్ట్ మేము బయటకు వెళ్ళామంటే ఏదో టాయ్ సెక్షన్స్ కానీ లేదా పాప అవుట్ఫిట్స్ కానీ వెళ్తున్నాం అనమాట. ఎక్కువ టాయ్స్కి. ఆ టాయ్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఒక్కొక్క బొమ్మ 10 సార్లు ఊపి ఏ బొమ్మ ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పి తీసుకుంటున్నాము. మాకే నవ్వు వస్తుంది అనమాట. నేను మహి షాప్కి వెళ్తాం, అన్ని నొక్కుతా కూర్చోటం, ఏ సౌండ్ ఎక్కువ వచ్చింది, ఈ సౌండ్ వస్తే పాప చూసిద్దా, ఈ సౌండ్ వస్తే పాప చూసిద్దా అనుకోవటం. అక్కడ గంట సేపు ఇద్దరం డిస్కషన్ చేసి ఇద్దరం తిట్టుకుని ఈ బొమ్మ బాగుంటుంది ఈ బొమ్మ అని చెప్పి కొనడం. ఇంటికి వచ్చాక నేను సెలెక్ట్ చేసింది తను ఎక్కువ రెస్పాండ్ అయితే ఇంకా ఆ రోజంతా హితేష్ నేను ఎక్కియడం, లేదు హితేష్ సెలెక్ట్ చేసింది
తనకు నచ్చిందంటే ఆ రోజంతా హితేష్ నేను నన్ను ఎక్కిరియడం అలా అయిపోతుంది అనమాట. అసలు ఇవన్నీ అందరి లైఫ్లో జరిగేవే, అందరూ ఎక్స్పీరియన్స్ చేసేవే. సో మన వరకు వస్తే కానీ తెలియదు అంటారు కదా, అట్లానే మాకైతే లైఫ్లో చాలా పెద్ద చేంజ్. ఇంకా ఫస్ట్ బేబీ అంటే ఎక్కువ ఉంటుంది కదా, మేబీ ఇవన్నీ సెకండ్ బేబీకి కామన్ అయిపోవడం, నార్మల్ అయిపోవడం అయిపోతాయి. కానీ ఫస్ట్ బేబీకి ఏంటంటే అందరూ ఇంకా టూ మచ్ ఫీల్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. సో ప్రస్తుతానికి మేము ఆ ఫీల్లో ఉన్నాం. ఏం చేసినా ఆ పాప శశి ఏం చేసినా మాకు అదొక ఆ రోజంతా చెప్పుకుంటాం అనమాట. ఇవాళ నవ్వింది, ఇవాళ అలా చేసింది, ఇవాళ అలా పడుకుంది. సో ఆ రోజంతా ఇంకా మాకు అదే మూడ్లో ఉంటాము. అందరూ బాగా 1-2 సార్లు చూసి కమెంట్ చేయండి, శశి నాలా ఉందా హితేష్లా ఉందా అని చెప్పి. హితేష్ ఏమో మొత్తం 90% హితేషే అంటాడు. సో ఒక 10% నాది కొంచెం కొంచెం వచ్చింది అంటాడు. హితేష్ అయితే ఒక ఫోటో నాకు తను చిన్నప్పుడు ఫోటో చూపించాడు అనమాట. ఆ ఫోటోకి శశి ఫోటోకి పక్క పక్కన పెడితే సేమ్ అసలు హితేష్ లానే అనిపించింది నాకు కూడా. ఆ ఫోటో నేను వీడియో ఎండింగ్లో పెడతాను, అది కూడా చూడండి మీరు. అప్పుడు ఇంకా అందరూ 100% హితేష్లోనే ఉందని చెప్పేస్తారు. ఓకే, కానీ ఇప్పుడు నేను వీడియో ఎండ్లో పెట్టే ఫోటో శశి 1 month లోపు ఫోటో అనమాట. దాంట్లో నాకు హితేష్ లో నాకు అనిపించింది, కానీ తను పెరిగే కొద్దీ నాకు నాలానే అనిపిస్తుంది. హితేష్ లో అయితే అనిపించట్లేదు. అమ్మా ఇవ్వ అది ఇలా కూర్చోబెట్టి నీకు స్ట్రైట్ కూర్చోబెడతాను. అమ్మ 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 చూస్తుందా శశిలు? అమ్మ సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. ఓకే, అది గురయ్. హాయ్ హాయ్ ఆల్ టు మై మమ్మీ, వెల్కమ్ మా మమ్మీ యూట్యూబ్ ఛానల్. హాయ్ మా మమ్మీ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్. అద్దే అద్ది రోయ్, అది ఇదిగో మా శశి, ఇదిగోండి మా శశి. శశిలు చెప్పు మమ్మీ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్. మమ్మీ సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. వద్దులే, వద్దు వద్దు, యాడ్ వద్దు, సైలెంట్ గా కూర్చో. అమ్మ ఓకే. నాలా ఉందో హితేష్లా ఉందో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నాలానే ఉందిలే, హితేష్లో అయితే లేదు కదా. ఎక్కువ మంది మహిళ ఉందని కామెంట్ చేయండి, లేకపోతే ఫీల్ అయింది. ఫీల్ అవడం ఏం లేదు, అచ్చం నాలానే ఉంది. ఇదిగో అదిగో ఆ కళ్ళు చూడ, ముక్కు చూడు. సరే వదిలే వదిలే. అమ్మ 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 అదిగో శశిలు. హాయ్ బేబీ, చూడు. గడ్డ వేసి వదిలే 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 వదిలే. గడ్డ వేసుకుని అమ్మ 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 అమ్మ. అదే అక్కడ ఇప్పటి నుంచి నేను శశివి మావి వీడియోస్ షార్ట్స్ లో పెడుతూనే ఉంటాను. లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా, బట్ షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తుంటాను. చాలా మంది నాకు బాగా పుట్టారక్క, నాకు పాప పుట్టింది అని చెప్పి కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. సో మీ అందరికి కూడా చాలా కంగ్రాచులేషన్స్. ఫాదర్హుడ్ కూడా పేరెంట్హుడ్, యాక్చువల్లీ పేరెంట్హుడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మళ్ళీ ఈ టైం మనకు అస్సలు రాదు. సో వచ్చినప్పుడే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇదంతా చేయండి. నేను మహి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. అస్సలు ఒక్క క్షణం కూడా వదలట్లేదు. మాకి ఒక్క నిమిషం వచ్చిన పాప దగ్గర పాప నచ్చేద్దాం, పాపని ఇచ్చేద్దాం, పాపకి ఆ డ్రెస్ వేద్దాం, పాపకి ఈ డ్రెస్ వేద్దాం, పాప ఇక్కడ చొక్క పెడదాం, ఇక్కడ చొక్క పెడదాం అని ఆలోచిస్తూ ఉంటాం. అదే మాకు టైం. సో ఈ టైం ని అందరూ బాగా ఎంజాయ్ చేయండి. మేము కూడా ప్రస్తుతానికి బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాం. అది మరి సంగతి. సో అది ఇవాళ వీడియో. ఇది కూడా యాక్చువల్లీ శశి రూమ్ అనమాట. మేము శశి రూమ్ మేకింగ్ వీడియో కూడా ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. ఇలా మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. కిస్ ఇవ్వు నువ్వు కూడా, నాకు కాదు అటు. టాటా.